ప్రతి జ్ఞాపకానికి చేదు జ్ఞాపకమైన, తీపి జ్ఞాపకమైన ప్రతి జ్ఞాపకానికి ఒక ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. మర్చిపోలేము అని అనుకుంటాం కానీ, ఖచ్చితంగా మర్చిపోతాం. రోజులు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ మన బాడీలో చేంజ్ ఒస్తది. మన కెపాసిటీలో చేంజ్ ఒస్తది. గుర్తుపెట్టుకునే కెపాసిటీలో. ప్రతి దాంట్లో చేంజ్ ఒస్తుంది. నీ చిన్నప్పుడు చదివిన చదువులు గుర్తున్నాయేమో కానీ, నువ్వు తిరిగిన రోజులు గుర్తులేవు. ఎంతమంది ఉన్నారో నీ క్లాసులో? నీ క్లాసులో ప్రతి ఒక్కరి పేరు, వాళ్ళ రూల్ నంబరు, వాళ్ళతో ఏం చేసావో అది ప్రతి ఒక్కటి గుర్తు లేదు. చదువుకున్న చదువు కూడా ఎక్కువ మంది గుర్తుపెట్టుకోరు. ఉద్యోగానికి ఏదైతే అవసరం ఉంటుందో, ఉద్యోగం చేస్తూ ఏదైతే నేర్చుకుంటారో అది గుర్తుపెట్టుకుంటారు కానీ, ఆలు, ఏబీసీడీలు ఇలా చాలా మందికి తక్కువగానే గుర్తుంటాయి. అప్పుడు చదివిన పాఠాలు కూడా గుర్తుండవు. అలాంటిది నిన్న కాక మొన్న పరిచయమైన తీపి జ్ఞాపకంలా ఉన్న స్నేహితుడు, స్నేహితురాలో, లవరో మర్చిపోలేము అనుకుంటే ఎలా? మర్చిపోవాల్సిన టైమొస్తే ఖచ్చితంగా మర్చిపోవాలి. మర్చిపోవాల్సిన టైమొస్తే ఖచ్చితంగా దూరం అవ్వాలి. అంతేకానీ మర్చిపోలేను, నాకు ఏదో థాట్స్ వస్తున్నాయి, నేను మనిషిలాగా ఉండలేను, పిచ్చివాడినయిపోతా అని ప్రతి ఒక్కరు అనుకుంటా ఉంటారు. నీకు థాట్స్ వచ్చినప్పుడు, అలాంటి థాట్స్ వచ్చినప్పుడు ఆ ఒక్క నిమిషం ఎవరితో అయినా స్పెండ్ చెయి. లేకపోతే నలుగురు మధ్యలో ఉండు. ఆ థాట్స్‌ని ఖచ్చితంగా డైవర్ట్ చేస్తారు. తర్వాత నువ్వే మారతావు. ఖచ్చితంగా మారతావు. ఫస్ట్‌లో కొంచెం భయంగాను, ఫస్ట్‌లో ధైర్యం లేకుండాను, ఫస్ట్‌లో ఏదోలాగా ఉంటుంది. కానీ ఉండే కొంది, బాధపడే కొంది పడిన మచ్చ చెరిగిపోతుంది. మెమోరీస్ కూడా మర్చిపోతావు. తీపి జ్ఞాపకాలు, చేదు జ్ఞాపకాలైన. నీ బాడీలో చేంజ్ వచ్చినప్పుడు, నీ జ్ఞాపకాల్లో చేంజ్ రాదా? నీకు ఇంకో కొత్త జ్ఞాపకాలు రావా? కొత్త మనుషులు పుట్టరా? కొత్త మనుషులు పరిచయం అవ్వరా? వాళ్ళతో కూడా కొంత జీవితం నీకుంది కదా! ఎవరు ఎవరికి ఎంతవరకు ఉంటుందో అంతవరకే జీవితం ఉంటుంది. నీ జీవితంలో ఎవరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు. జీవితాంతం నాతో ఉండాలంటే ఎవ్వరూ ఉండరు. మనిషి పుట్టుక ఒంటరిగానే పుడతాడు. చచ్చేటప్పుడు కూడా ఒంటరిగానే చస్తాడు. నువ్వు ఎవరితో ట్రావెల్ చేసినా కూడా, ట్రావెల్ చేసేటప్పుడు చివరి వరకు ట్రావెల్ చేస్తావేమో కానీ, ఒంటరిగా పోవాల్సింది మాత్రం నువ్వే. నీ పక్కన ఉన్న వాళ్ళకి కూడా అంత తొందరగా చావు రాదు. ఎందుకంటే చావులో నీకు తోడు రారు కాబట్టి, చావులో నీకు తోడొచ్చేలాగా వాళ్ళ రాత రాయలేదు కాబట్టి. ఒకరికి ముందు, ఒకరికి ఎనకాల రాత రాసి ఉంటాడు దేవుడు. ఆ రాతను బట్టే జరుగుతుంది.